అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను నూతనంగా ఒక క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేశాను. దానిలోని బైబిల్కి సంబంధించిన అనేక ఇతర భాషల్లోని స్టోరీలని మన క్రైస్తవ బిడ్డలైన వారు చాలామందికి ఇంగ్లీష్ తెలియని వారు ఉన్నారు. వారి కొరకై తెలుగులోని కనుగదీస్తూ అందరికీ అర్థమయ్యే సారిలోని వీడియోలు పెడుతూ ఉన్నాను. మీరంతా ఆదరిస్తారని భావిస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నా ఛానల్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చాలా కాలం క్రితం జాన్ అనే మనిషి పద్మాస్ అనే ద్వీపంలో జీవించేవాడు. ఒకరోజు ఆయనకు అద్భుతమైన సంఘటన ఎదురైంది. దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. భవిష్యత్తు గురించి సూచించేందుకు ఓ ప్రత్యేకమైన కళను కన్నాడు. అబ్బాయి, ఈ స్థలం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతివైపు వెలుగులు, రంగులు, అమోఘమైన సృష్టి కలిగి ఉన్నది. అది పరలోకపు సింహాసన మందిరం. భూమిపై ఏది కూడా అందానికి సమానం కాదు. ఆ మహిమ మధ్యలో యేసయ్య ఉన్నాడు. యేసు ఒక మర్మమైన పుస్తకం దగ్గరకు వచ్చాడు. అది 7 ముద్రలతో మూసివేయబడి ఉంది. ఆ పుస్తకంలో భవిష్యత్తు రహస్యాలు ఉన్నాయి. అట్టి గ్రంథాన్ని తెరవగలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే. మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఒక తెల్లని గుర్రంపై విజయాన్ని సూచించే ఓ అశ్వారోహి వచ్చాడు. అతని చేతిలో విల్లు ఉంది. కిరీటంతో వస్తాడు. అతను యుద్ధం చేయకుండా విజయం సాధించాలనుకున్నాడు. శాంతిని, సత్యాన్ని తీసుకురావాలనుకున్నాడు. నేను ప్రతి హృదయాన్ని వెలుగుతో నింపాలనుకుంటున్నాను, కానీ ప్రతి మనస్సు సిద్ధంగా లేదు. రెండవ ముద్ర తెరవబడినప్పుడు ఎర్రగుర్రంపై రౌతు వచ్చాడు. అతని చేతిలో భారీ ఖడ్గం ఉంది. అతను భూమి నుండి శాంతిని తీసేశాడు. ప్రజల మధ్య కలహాలు పెరిగాయి. నేను అందరికీ కలహాన్ని తెస్తున్నాను, ఎవరూ శాంతిగా ఉండలేరు. మూడవ ముద్ర తెరవబడినప్పుడు నలుపు గుర్రంపై ఆకలితో నలిగిన ఆకృతిలో వచ్చినాడు. అతని చేతిలో తూకమైంది. ఆహారం తక్కువగా ఉంది. ప్రతి భోజనం ప్రాముఖ్యంగా ఉంది. నాలుగవ ముద్ర తెరవబడినప్పుడు లేత ఆకుపచ్చ గుర్రంపై స్వారీ చేస్తున్న బొచ్చు అనే గుర్రపు స్వారీని సూచిస్తుంది. అతనితో పాటు పాతాళం వచ్చింది. ఈ కాలంలో రోగాలు, దుర్భిక్షం, మరణం ప్రజల్ని చీకటిలోకి నెట్టాయి. ఈ క్షణాలు మనం కలిసి ఉండటానికి, ప్రేమించుకోవడానికి ఎంత ముఖ్యం గుర్తు చేస్తాయి. ఐదవ ముద్ర తెరవబడినప్పుడు జాన్ ఆకాశంలో తెల్ల వస్త్రాలు ధరించిన వ్యక్తులను చూశాడు. వారు సత్యం కోసం నిలబడ్డారు, కానీ బాధపడ్డారు. ఇప్పుడు వారు దేవుని ముందు న్యాయాన్ని కోరుతున్నారు. ఆరవ ముద్ర తెరవబడినప్పుడు భూమి కంపించింది. సూర్యుడు చీకటిగా మారిపోయాడు. చంద్రుడు ఎరుపుగా మారిపోయాడు. నక్షత్రాలు భూమి మీద పడ్డట్టు అనిపించింది. ఏడవ ముద్ర తెరవబడినప్పుడు గాఢమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దం భయంకరం కాదు, అది ఆలోచించే క్షణం. తర్వాత 7 దూతలు తప్పెట్లు పట్టుకొని ప్రత్యక్షమయ్యారు. ముందు ఇంకా పరీక్షలు ఉన్నాయి, సిద్ధంగా ఉండండి.